గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలిసినటువంటివే. టీవీలలో తర్వాత పత్రికల్లో మీరు చూసినటువంటివే. అమాయకులైనటువంటి టూరిస్టులు, కొత్తగా వివాహం చేసుకున్నటువంటి నవ వధూవరులు, భార్యాభర్తలు కాశ్మీర్కు విహారయాత్రకు వెళ్తే పాయింట్ బ్లాంక్గా వాళ్ళను కాల్చి చంపారు. ఈ పని చేసినటువంటిది లష్కర్ ఏ తోయిబా. ఈ లష్కర్ ఏ తోయిబా అనే సంస్థ ఎవరు అంటే, వీళ్లకు పాకిస్తాన్ ఆర్మీ సృష్టించినటువంటి ఒక సంస్థ. ఈ లష్కర్ ఈ తోయిబాయే ద రెసిస్టెంట్ ఫ్రంట్ TRF అనే పేరుతో ఇంకొక సంస్థను వాళ్లే సృష్టించుకున్నారు. ఇవన్నీ వేరే వేరే సంస్థలు కావు, ఒకటే సంస్థ, పాకిస్తాన్ ఆర్మీ సృష్టించినటువంటిది. ఇది మొదటిసారి కాదు, ఇట్లా ఇప్పటికి ఒక 20 సార్లు జరిగింది. గత 25 సంవత్సరాల చరిత్ర తీసి చూడండి. కాబట్టి ఇది చూసి మనం ఆశ్చర్యపడక్కర్లేదు, అరే ఏమిటి ఇలా జరుగుతున్నది అని. అది వాళ్ళ స్వభావం. అసలు ఆ దేశం పుట్టిందే విద్వేషం అన్నటువంటి ప్రాతిపదిక మీద. ఇప్పుడు మనం గుర్తించవలసినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. మొదటి అంశం ఏమిటి అంటే, ఈ చర్యకు బాగా ఆలోచించి ప్రణాళికాబద్ధంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో 7వ తేదీ మంగళవారం తెల్లవారక ముందు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడి జరిగింది. బాగా గమనించండి మిత్రులారా, బాగా గమనించండి. ఈ దాడి ఎక్కడ జరిగిందంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 ఉగ్రవాద స్థావరాల మీద. ఇంకా ఎక్కడ జరిగిందంటే, భారత్కు చెందిన ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి మరొక 5 ఉగ్రవాద స్థావరాల మీద. అంటే ఈ 9 కూడా టెర్రరిస్టు క్యాంపులే కానీ పౌరుల మీద కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పౌరుల మీద కాదు, లేకపోతే వాళ్ళ ఎలక్ట్రిక్ స్టేషన్స్ మీద కాదు, లేకపోతే వాళ్ళు ఆహారం తీసుకునేటువంటి మాల్స్ మీద కానీ, రైల్వేల మీద కానీ, విమానాల మీద కానీ కాదు, చివరికి వాళ్ళ ఆర్మీ మీద కూడా కాదు. దీస్ అటాక్స్ ఆర్ ప్యూర్లీ సెలెక్టివ్ టు ఎలిమినేట్ టెర్రరిస్ట్ క్యాంప్స్. అవునా? ఇది మీకు తెలుసు, ఎందుకంటే ఈ రికార్డు చేసేటప్పటికే మీకు ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా వచ్చింది. ఈ పని చేసిన తర్వాత మనకు అధికార ప్రతినిధి, రక్షణ శాఖ నుంచి ఒక అధికార ప్రతినిధి శ్రీ విక్రమ్, ఆయన పేరు విక్రమ్, వారు విక్రమ్ మిస్త్రీ వారు నిన్న బ్రీఫింగ్ ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా వారు చెప్పి 9 ప్రదేశాల్లో ఎలా టెర్రరిస్టులను మాత్రమే ఎలిమినేట్ చేయడం జరిగిందో చెప్పారు. ఆ ఎలిమినేషన్లో ఎంతమంది పోయారో ఇప్పటి వరకు కూడా క్లియర్గా ఫిగర్ రాకపోయినా సుమారు ఒక 100 మందికి తక్కువ లేకుండా పోయి ఉంటారు. ఆ పోయిన వాళ్ళల్లో అందరూ టెర్రరిస్టులే, ఇంకా అనుమానమేం లేదు. అందులో వాళ్ళ పేర్లు నాకు పూర్తిగా ఇప్పుడు రావు, బహుశా మీరు పత్రికల్లో చూడండి. ఒక టెర్రరిస్ట్ నాయకుడు ఉన్నాడు. అంటే ఈ ఉద్యమానికి ప్రధానమైనటువంటి లష్కర్ ఈ తోయిబా చీఫ్ మసద్ అజర్, ఇతని సోదరుడు ఒకడు ఉన్నాడు. ఇతడు లోగడ కాందహార్కు ఒక విమానం, అది మర్చిపోయారు కూడా మీరు, 20 ఏళ్ల క్రితం కిడ్నాప్ చేశాడు, విమానాన్ని కిడ్నాప్ చేశాడు, అంతటి ఘనుడు. అతడు నిన్నటి యుద్ధంలో పోయాడు. అలాగే ఈ మసూద్ అజర్ యొక్క కుటుంబం 10 మంది కూడా ఈ జరిగినటువంటి బాంబు దాడుల్లో పోయింది. ఈ విషయాలన్నీ కూడా మనకు విక్రమ్ మిస్త్రీ గారు నిన్న తాము చేసినటువంటి ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పారు. చెప్పి ఇది మేము చేసినటువంటి ప్రతీకార దాడి మాత్రమే, అంటే ఇట్స్ ఓన్లీ అన్ అవెంజ్. ఎందుకు? పహల్గామ్లో జరిగిన దానికి ఇది ప్రతీకార దాడి మాత్రమే అని అన్నారు. ఈ మాటకు అర్థం ఏమిటి? పాకిస్తాన్కి కనుక బుద్ధి ఉన్నట్లయితే, అంతటితో వాళ్ళు ఊరుకున్నట్లయితే ఉభయ దేశాలు కూడా ఇక్కడికి సరిపడేవి. ఎందుకని? వాళ్ళు 26 మందిని చంపారు, వీళ్ళు ఒక 9 టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేశారు, కాబట్టి సుఖజీవనం చేయవచ్చు. కానీ కుక్కతో ఒక వంకర అని తెలుగులో సామెత ఉంది. పాకిస్తాన్ అలా చేయదు. ఎందుకంటే అనుభవం ఉన్న ఏ పాలిటీషియన్ కన్నా, అంటే పొలిటికల్ హిస్టరీ తెలిసిన వాడికైనా కూడా పాకిస్తాన్ అలా చేయదు అన్న విషయం మనకు తెలుసు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, మన భారత సరిహద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, పంజాబ్ దగ్గర ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్నాయి, రాజస్థాన్లో ఉన్నాయి,
తర్వాత గుజరాత్ దగ్గర మరీ దగ్గర అంటే 28 కిలోమీటర్లు ద్వారక ఉంది చూడండి, బెట్ ద్వారక అంటారు. నేను వెళ్ళొచ్చాను ద్వారక్కి. అక్కడి నుంచి సరిగ్గా ఎదురుగా కనపడుతూ ఉంటుంది 28 కిలోమీటర్స్ పాకిస్తాన్ సరిహద్దు. ఈ సరిహద్దుల మొత్తంలో ఉన్నటువంటి ప్రజల మీద వాళ్ళు దాడి మొదలుపెట్టారు. ఎప్పటి నుంచి? ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం బుధవారం, నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటికీ అంటే ఈ రికార్డింగ్ సమయానికి అమాయకులైనటువంటి ప్రజల్ని, పౌరుల్ని, అక్కడ ఉన్నటువంటి రైతుల్ని, వాళ్ళు ధనవంతులు కూడా కాదు, తినడానికి తిండి లేని వాళ్ళందరినీ కూడా చంపడం మొదలుపెట్టారు. అంతేకాదు మిత్రులారా, ఇవాళ ఉదయం నుంచి పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించినటువంటి 15 నగరాల మీద దాడి చేసింది. దట్ మీన్స్ ఇంకొక విషయం మీకు చెప్పాలి, మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భారతదేశం మీద నుంచి సైనికులు పాకిస్తాన్లో ప్రవేశించలేదు, ఇండియాలోనే ఉండి ఇక్కడి నుంచే మిసైల్స్తో దాడి చేశారు. కానీ అట్లా కాదు, పాకిస్తాన్ సైనికులు ఇప్పుడు భారతదేశంలోనికి వస్తూ ఉన్నారు. వచ్చి 15 నగరాల మీద, అమృత్సర్, శ్రీనగర్, ఇలా వరుసగా 15 నగరాలను సెలెక్ట్ చేసుకొని ఉదయం నుంచి దాడి మొదలుపెట్టారు మనం ఈ రికార్డింగ్ చేస్తున్న సమయానికి. ఇది న్యాయమేనా అని మీరు ఒక్కసారి ఆలోచించండి. దీనికి మనం ఇప్పుడు ఏం చేయాలి ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఇప్పుడు దీనికి ప్రతీకారంగా మనం ఆర్మీ మీద కూడా దాడి చేయవచ్చు. వీఆర్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ లీగల్లీ, మోరల్లీ, ఎథికల్లీ టు ఇన్వేడ్ పాకిస్తాన్ అండ్ టు ఎలిమినేట్ పాకిస్తాన్ ఆర్మీ ఆల్సో. ఎందుకంటే మనం పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం కోరుకోలేదు, పౌరులతో అసలు కోరుకోలేదు. కేవలం అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే మనం నిర్మూలించాం. అసలు వాళ్లే చేయాలి ఆ పని. వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎందుకంటే టెర్రరిస్ట్ ఆర్ నథింగ్ బట్ పాకిస్తాన్ ఆర్మీ, పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ. దయచేసి ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. ఆపరేషన్, దీన్ని ఏమంటారు, ఆపరేషన్ సింధూర్ నెంబర్ 2 నిన్నటి వరకు జరిగింది. ఆపరేషన్ సింధూర్ నెంబర్ 1, ఆపరేషన్ సింధూర్ నెంబర్ 2. ఇప్పుడు మనం చేసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటో మీకు చెప్తాను. దయచేసి మీ అందరిళ్లలోనూ కూడా కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఏ క్షణంలో అయినా సరే విద్యుత్తు ప్రసారాలు ఉన్నాయి కదా మనకి. శ్రీశైలం నుంచి విద్యుత్ వస్తుంది, నాగార్జున సాగర్లోంచి వస్తుంది, లేకపోతే రామగుండం, ఇతర ప్రాంతాలు ఏవేవో ఉన్నాయి కదా, వాటి మీద ఎప్పుడన్నా దాడి జరగవచ్చు. ముఖ్యంగా హైదరాబాదుకు సంబంధించి ఇక్కడ డిఫెన్స్ కాలనీ మీద దాడి జరగవచ్చు. ముందు జాగ్రత్తలు పడండి. అంటే ఇంత దూరం వస్తుందా అని. వాళ్ళు దుర్మార్గులు, రాక్షసులు, మనకు పురాణాల్లో చెప్తారే అలాగా వాళ్ళు ఇక్కడ వేస్తారు. తర్వాత తిరుపతి క్షేత్రం మీద దాడి జరిగే అవకాశం ఉందని మన ప్రభుత్వమే హెచ్చరించింది. శ్రీహరికోట, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటివి చెప్తున్నాను. అలాగే నాగార్జున సాగర్, ఇస్రో, అలాగే కల్పాగం. ఈ కల్పాగం ఎక్కడ ఉన్నదంటే ఇది తమిళనాడులో ఉన్నది, ఆటమిక్ రియాక్టర్ అనమాట, అణు విద్యుత్తు కేంద్రం. అలాగే చెన్నై నగరం, ఈ దక్షిణాదిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు. అలాగే విశాఖపట్నం. దయచేసి విశాఖపట్నం పౌరులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణంలో అయినా సరే విశాఖపట్నం మీద బాంబులు పడవచ్చు. నేను భయపెడుతున్నానని మీరు అనుకోవద్దు, జాగ్రత్త కోసం చెప్తున్నాను. ఈ చెప్పినవన్నీ నేను చెప్పినవి కాదు, మన ప్రభుత్వమే చెప్పినటువంటి వాటిని నేను తిరిగి తెలుగులో మీకు పునరుద్ఘాటన చేస్తూ ఉన్నాను. విశాఖపట్నం మీద బాంబులు పడవచ్చు, పారాదీప్, ఒరిస్సా మీద బాంబులు పడవచ్చు. అలాగే ఉత్తర భారతంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో మనం గెలవాలంటే సైనికుల వెనకాల మనం అందరం నిలవాలి. మనం అంటే 140 కోట్ల మంది. ఇప్పటివరకు రాజకీయాలు మాట్లాడుకున్నాం, ఎవరు అధికార పక్షం లేకపోతే ఎవరు ప్రతిపక్షం, ఇవన్నీ ఆ సంభాషణలు అయిపోయినాయి. ఇప్పుడు ఆవాజ్ దోహం ఏక్ హై అని ఒక పాట ఉంది. అట్లా ఇప్పుడు 140 కోట్ల మంది మనం ఒకటే అన్నటువంటి ముక్త కంఠంతో ఇప్పుడు వాళ్ళ వెనకాల నిలబడాలి. సైనికులకు ధైర్యం ఇవ్వాలి. అవసరమైతే ప్రతి ఒక్కళ్ళం మనమే ఒక సైనికుడుగా మారాలి. యుద్ధం ప్రారంభమైంది, అంతిమ విజయం మనదే. నమస్కారం. My Media, the voice of India.